హలో గాయస్, ఇదైతే నా కొత్త హెయిర్ కట్. ఇప్పుడు మార్నింగ్ లేవగానే మా మమ్మీ చెప్పినట్టు ఫస్ట్ నా బెడ్ అయితే క్లీన్ గా సెట్ చేసుకున్నా. ఈ మధ్య నా ప్రతి మార్నింగ్ ప్రవచనాలతోనే డే స్టార్ట్ అవుతుంది. 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడే మళ్ళీ షార్ట్ హెయిర్ కట్ మెయింటైన్ చేస్తున్నా. తర్వాత ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి చూస్తే వెదర్ మాత్రం చాలా బాగుంది. ప్రజెంట్ నా కార్ అయితే మెకానిక్ దగ్గర రెస్ట్ తీసుకుంటుంది. కాలేజ్ లో డ్రాప్ చేయమని నా ఫ్రెండ్ అయితే అడిగాను. తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత నాకు ఒక థాట్ అయితే నా మైండ్ లోకి వచ్చింది. ఫ్రమ్ టుమారో ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్ ఎనీమోర్. అవును భయ్య, ఈ రోజే ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నా. కాలేజ్కి అయితే ఒక 2 పనుల మీద కాలేజ్కి వచ్చాను. ఒక పని అయితే జరిగింది, ఇంకొక పని అయితే ఆన్లైన్ లో చూసుకోరా అని చెప్పారు. తర్వాత ఇక్కడ ఒక వ్యూ చూసిన తర్వాత నేను వింటర్ లో ఒక ఫోటో తీశాను ఈ వ్యూ దగ్గర. ఆ ఫోటో నాకు గుర్తొచ్చింది. అయినా ఏ మాట కా మాట భయ్యా, సమ్మర్ లో ఈ కంట్రీ ఎంత బాగా అనిపిస్తుందో వింటర్ లో అంత భయంకరంగా ఉంటది. సో 2 డేస్ బ్యాక్ అయితే నా కార్ ఫ్రీవే దగ్గర ఆగిపోయింది. నా అదృష్టం బాగుంది కాబట్టి కరెక్ట్ గా నా కార్ మెకానిక్ షెడ్ కి దగ్గర ఆగిపోయింది. సో ఇక్కడ ఈ చెడ్డీ వేసుకున్న బ్రోనే మన కార్ మెకానిక్ అన్నమాట. వీడి దగ్గర నా కార్ ఆగిపోయింది కానీ వీడు బయట మెకానిక్స్ కన్నా చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తుంది నా దగ్గర. యూఎస్ కి వచ్చిన ఎన్ని రోజుల తర్వాత కూడా కార్ అనేవి అసెట్టా లయబిలిటీ అనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పటిదాకా. నేనున్న ఊరిలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల నాకు ఈ కార్ తిప్పాలైతే అసలు తప్పట్లేదు భయ్యా. సరే, అయిపోయింది ఏదో అయిపోయింది. తర్వాత బయట తినడానికి వెళ్ళాను. ఇది చాలా రోజుల తర్వాత ఈ రోజు 2 ప్లేట్ల పునుగులు, మసాలా టీ, మంచి కంఫర్ట్ ఫుడ్ భయ్యా ఇదైతే. అయితే ఆ తర్వాత నా కార్లో ఆడియో సిస్టంలో ఏదో ఎంటర్ కోడ్ అని ఏదో ప్రాబ్లం వచ్చింది. సో నేను ఎలాగో యూట్యూబ్ చూసి దాన్ని సార్ట్అవుట్ చేశాను. తర్వాత అయితే నా రూమ్కి వచ్చేసిన భయ్యా. ఎంతైనా నా విండో నుంచి నా కార్ కనిపిస్తే ఏదో నా ప్రాణం కొంచెం సాటిస్ఫై ఉంటుంది.